దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. మనము చేసిన ప్రార్థనకి జవాబు రావట్లేదు. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో. నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియకపోవటం వల్ల, నేను సరిగా అడగకపోవటం వల్ల నేను పొందుకోలేకపోతున్నానేమో. లేదంటే నేను ఎంత కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు పట్టుకుని డొక్క మార్చుకుని ఎంతగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు నేను కార్యాలు పొందుకోలేకపోతున్నాను? నేను చేసిన ప్రార్థన అంతా వృధా అయిపోయిందేమో అని అనుకుంటూ ఉండగా దేవుడు అంటారు, అమ్మ నీ ప్రార్థన ఒక్కటి కూడా వృధా కాలేదు అని దేవుడు చెప్తా ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు మనతో వాగ్దానంలో నుంచి ఏం మాట్లాడనన్నారో చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను. ఆమెన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, మీరు వాటన్నిటినీ పొందుదురు. ఆమెన్. దేవుడి రోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు వేటిని అడుగుతున్నారు అవన్నీ పొంది ఉన్నారు అని చెప్తున్నారు. ఎప్పుడు వాటిని మనం పొందుకుంటామంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, మనము ఏం అడుగుతున్నామో అవన్నీ పొందుకుని ఉన్నామని మనము నమ్మినప్పుడే అది మనము పొందుకుంటాము. కాబట్టి దేవుని వాక్యము చెప్తా ఉంది, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏది కావాలో అది మనస్ఫూర్తిగా, అంటే ఎక్కడ కూడా అపనమ్మిక కానీ అవిశ్వాసము కానీ మనలో లేకుండా, నేను అడిగింది నా దేవుడు తప్పక ఇస్తారు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు, నేను తప్పకుండా ఇది పొందుకుంటాను అన్న విశ్వాసము నమ్మిక మనకున్నప్పుడు, మీరు వేటిని అడుగుదురో వాటన్నిటినీ పొందుదురు అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ కూడా ఈ కార్యము జరగదేమో, దేవుడు నా జీవితంలో చేయరేమో, నేను అడిగింది దేవుడు ఇవ్వరేమో అన్న అపనమ్మిక మనలో లేకుండా, విశ్వాసం లేకుండా మనము దేవుణ్ణి అడిగినప్పుడు, మనం అడిగిన ప్రతిదీ దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి. ఆయన చిత్తానుసారంగా మాత్రమే అడగాలి. అది క్షేమాభివృద్ధి అయితేనే మనము అడగాలండి. ఎందుకంటే అవతల వాళ్ళ కోసం కానీ, ఎవరైనా మనల్ని గాయపరిచారని, లేదంటే ఎవరైనా ఏదైనా అన్నారని దాన్ని మనసులో పెట్టుకుని వారి కొరకు వ్యతిరేకంగా మనం ప్రార్థన చేసిన, ఏదైనా అలాంటివి చేస్తే దేవుడు ఇవ్వరు. కానీ ఏదైనా క్షేమము కొరకు, మంచి కొరకు, ఆరోగ్యము కొరకు, అది మనకి మంచిది, మేలుమైంది, యోగ్యమైంది అయితేనే మనం అడిగింది నమ్మికతో అడిగినప్పుడు, అది పొందుకున్నామని విశ్వాసంతో మనం అడిగినప్పుడు దేవుడు అది తప్పకుండా అనుగ్రహిస్తారండి. కాబట్టి మనం అడిగేటప్పుడు వేటిని అడుగుతున్నామో అవన్నీ పొందుకున్నామో దేవుడు ఇచ్చారనే నిరీక్షణతో అడుగుదామండి. దేవుడు మన జీవితంలో మనం అడిగినవి మనకి సమస్తమును అనుగ్రహిస్తూ ఉండగా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఎక్కువగా ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించును గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.